సంఘము అనగా ఏమిటి అనే అంశం మీద మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ దినము కొన్ని నిమిషాలు మనము లేఖన భాగాలను ధ్యానం చేస్తూ వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. 22-23 వచనాలను మనం చదివి ధ్యానము చేసుకుందాము. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరం, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చదివిన లేఖన భాగం దీవించండి, చదువుబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించండి. దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సంఘము అనగా ఏమిటి? సంఘము అనగా క్రీస్తు శరీరము. సంఘము అనగా క్రీస్తు శరీరము అని మనము గుర్తుంచుకోవాలా. ఎఫెసీ సంఘానికి పౌలు వ్రాస్తూ మొదటి అధ్యాయము 22-23 వచనాల్లో ఎఫెసీలతో పౌలు మాట్లాడుతూ వ్రాసినటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమంటున్నాడు ఆయన అంటే, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించినాడు అనే మాట వ్రాయబడి ఉంది. సంఘానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు. సంఘము అనగా ఎక్లీషియా అంటే వెలుపలికి, లోకము నుంచి బయటికి పిలువబడినటువంటి సంఘం. సంఘము అనగా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం. సంఘానికి ఆయన శిరస్సు, సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నట్టుగా ఈ వాక్య భాగాలు మనకు గుర్తు చేస్తున్నాయి. సంఘము అనగా యేసుక్రీస్తును సంఘానికి శిరస్సుగా అనుగ్రహించాడు. ఈ మాటలు మనకు 4వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 15వ వచనములో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. 6వ వచనం 16వ వచనం, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా అనే మాట కనిపిస్తుంది. చాలు. ఈ 15వ వచనములో రాయబడిన మాటలు మనం చూసినప్పుడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అనే మాట కనిపిస్తూ ఉంది. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన శిరస్సై ఉన్నాడు, సంఘానికి ఆయన శిరస్సై ఉన్నాడు అనే మాటలు ఇందులో మనము చూడగలుగుతాం. 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం కూడా చూడండి. 5:23 వచనములో, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగునా అనే మాట వ్రాయబడి ఉంది. చాలు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున. చివరి లైన్లో ఏముంది? క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున అంటూ, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. శరీరమునకు రక్షకుడు. శరీరము అనగా ఇది మట్టి ఘటం, మట్టి శరీరం. ఈ శరీరానికి
శిరస్సు తల. అవునా? ఈ శరీరానికి శిరస్సు తల. భార్యకు శిరస్సు భర్త. భార్యకు శిరస్సు ఎవరు? భర్త. అవునా? ఆ మాట అక్కడే మనకు రాయబడి ఉంది. ఆ మాట మనం చదువుతాం. సంఘానికి శిరస్సు క్రీస్తు. అవునా? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఈ శరీరాన్ని పోషించేది శిరస్సు. అవునా? సంఘాన్ని పోషించేది శిరస్సు క్రీస్తు అని దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవాలి. 18వ వచనములో రాయబడిన మాట, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అని దేవుని వాక్యం బైబిల్ మనకు చెబుతూ ఉంది. కాబట్టి సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనే శిరస్సు అనే మాట మనకు కనిపిస్తుంది. శిరస్సు అనే మాటలు పౌలు అక్షరార్థంగా అలంకరీతిగా కూడా ఉపయోగించినట్టుగా దేవుని వాక్యము మనకు చెబుతూ ఉంది. 2వ అధ్యాయము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. 2వ అధ్యాయము 10వ వచనం 2:10. మరియు ఆయనందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు అన్నమాట ఉంది. ఎవరికంట? ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు ఆయన శిరస్సు. సంఘానికి శిరస్సు ఆయనే, సంఘానికి శిరస్సు ఆయనే. తర్వాత ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు అన్నమాట ఉంది. వచనము 19వ వచనములో రాయబడిన మాట, అతి వినయశక్తుడై దేవదూత ఆరాధనకు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అన్నమాట ఉంది. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుతూ ఉన్నది అన్నమాట కనిపిస్తూ ఉంది. కాబట్టి శరీరము అభివృద్ధి పొందాలంటే క్రీస్తు దానికి శిరస్సై ఉండాలి, దానికి మూలమై ఉండాలి అనే మాటలు ఇందులో కనిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి నిజ సంఘానికి ఉండగలిగే ఏకైక శిరస్సు క్రీస్తే అన్నమాట కనిపిస్తూ ఉంది. శిరస్సు అంటే అధికారికని మనకు చూపిస్తుంది, అధికారికాన్ని చూపిస్తుంది, నడిపించేవానిగా సూచనగా ఉందన్నమాట మనం చూస్తాం. శరీరము ఏమి చేయాలో ఆలోచించే నిర్ణయించి ఆజ్ఞలు ఇచ్చేటువంటిది మన యొక్క మెదడు అన్నమాట మనం చూస్తాం. సంఘం అంటే ఆయన ఆధ్యాత్మిక శరీరము. అందులో ఆయనలోని నిజ విశ్వాసులంతా కూడా ఆయనలో ఉన్నారు. మనమందరం కూడా ఆయనలో ఉన్నాము అనే సంగతి బైబిల్ మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. కొన్ని విషయాలు అలా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యోహాను సువార్త 17:20 వచనములో, యోహాను సువార్త 17వ అధ్యాయము చూడండి, 17వ అధ్యాయము 20 నుండి 23 వరకు చదువుదాం. నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. వారు వాక్యం వలన
నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించవలననియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని అని అన్నాడు. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నట్లుగా సంఘము క్రీస్తు కూడా ఏకమై ఉండులాగున అనే మాట మనకు అనిపిస్తుంది. నిజమే, నేనును నా తండ్రి ఏకమై ఉన్నామని ప్రభువు పలికినాడు. నా మాటనే తండ్రి మాట, తండ్రి మాటనే నా మాట అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అదే కోణములో సంఘము ఆయన ఏకం, ఒకే శరీరం అని ఆయన జ్ఞాపకం చేశాడు. ఇందులో మనం చూస్తాం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని అన్నాడు. అవునా? వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున అన్నాడు అన్నమాట. నిజమే, తండ్రి కుమారుడు ఏకమైనట్టుగా సంఘము దేవుడు కూడా ఏకమై ఉండులాగున ఆయన ఉంచినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతావనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి నేను ఇచ్చినాను అని ప్రభువు చెప్పిన మాట ఇందులో మనం చూస్తూ ఉన్నాం. కొరింథీ మొదటి పత్రికలో ఓ మాట చూడాలి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. 12వ అధ్యాయము వచనము 12, 13 చూడండి. చదవాలి. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నాయో ఎలాగూ శరీరము యొక్క అవయవముల అనియు అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నాయో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులైనను గ్రీసు దేశస్థులైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తీసం పొందితిమి. మనమందరమును ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి అన్నాడు. ఈ రెండు వచనాలు మనం చూడగా పౌలు సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు గుర్తుంచుకోవాలా. సంఘము అనే క్రీస్తు శరీరానికి క్లుప్త రూపమే క్రీస్తు అనే మాట కనిపిస్తుంది. 27, 28 వచనాలు 27, 28 వచనాల్లో మనం చూస్తాం, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగా గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, ఆటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిగాను, కొందరిని ప్రభుత్వము చేయవారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిగా నియమించెను అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ వచనాన్ని మనం గమనించగా ఆయన వేరువేరు అవయవాలను గురించి మాట్లాడుతున్నాడు. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి అన్నాడు. మీరు క్రీస్తు యొక్క శరీరం. దేవుడు సంఘములో కొందరిని అనే మాట కనిపిస్తుంది. కాబట్టి మనం క్రీస్తు శరీరమై ఉన్నాము అనే మాట చూస్తాం. 12, 13లో ఒక్క ఆత్మ పని ద్వారా ప్రతి విశ్వాసి క్రీస్తు ఒక్క శరీరములో ఐక్యమై ఉన్నట్టుగా వాక్యము చెబుతూ ఉంది. ఐక్య సంఘములా మనం గుర్తిస్తాం.
విశ్వాసులందరూ ఒక్క శరీరములోనికి బాప్తిసం పొందుతున్నారు, ఒక్క ఆత్మను పానము చేయుచున్నాము అనే మాట మనకు ఈ వచనాలు జ్ఞాపకము చేస్తున్నాయి. ఇవి గుర్తుంచుకోవాలా. ఇక చివరికి ఒక మాట చూడండి, మత్తయి సువార్త 16:18లో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం, 16-18 చూడగా, మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచు ఉన్నాను అని అన్నాడు. నువ్వు పేతురువు అన్నాడు, నువ్వు పేతురువు అని అన్నాడు, నువ్వు పేతురువు అని అన్నాడు. అవునా? అంటే పేతురను శబ్దం నాకు రాయి అను అర్థం కదా. కాబట్టి ఈ బండ మీద నా సంఘం కడతాను అని చెప్పినాడు. ఆయన శరీరము, సంఘం అనగా క్రీస్తు శరీరం. కాబట్టి క్రీస్తు శరీరమునకు అమర్చినట్టుగా మనకు దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే మరి సంఘము అనగా ఆయన శరీరం కాబట్టి ఈ సంఘము, ఆయన సంఘానికి ఆయన శిరస్సు అన్నమాట గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి సంఘమంతా కూడా దేవుడు చెప్పే మాటలు వినాలా. సంఘమంతా కూడా, లేదా ఈ శరీరము ఈ తలకాయ చెప్పినట్టు వినాలన్నమాట. అవునా? తల శిరస్సు, ఈ మొండెమంతా కూడా తల చెప్పినట్టుంటే కనుక బాగుపడుతుంది. లేదు నా దావ నాది నీ దావ నీదంటే కనుక మరి అది ఎప్పటికీ సంఘముతో ఏమాత్రం కూడా కలవదనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందుని బట్టి శిరస్సు మాట సంఘం వింటే బతుకుతూ ఉంది, శిరస్సు మాట సంఘం వినకపోతే కనుక అది ప్రాణము లేనిది అవుతుంది అన్నమాట గుర్తుపెట్టుకోవాలా. సంఘానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి ఆయన ఏమి చెప్పినాడో, ఏమి చెప్పబోతున్నాడో అవన్నీ కూడా విని మనము చేయాలి. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము సంఘమునకు శిరస్సు మీరే అన్న సంగతిని జ్ఞాపకం చేసినందుకు ఈ స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. యూదులైనను, గ్రీస్తు దేశస్థులైనను, దాసుడైనను, స్వతంత్రుడైనను మరి అందరూ కూడా ఒకే ఆత్మయందు బాప్తిసం పొందాలని చెప్పిన మాటకై స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి సంఘము శరీరమని, సంఘానికి శిరస్సు మీరై ఉన్నందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ, ప్రభువా మరి మేమందరం కూడా నీ మాట వింటూ ఆ ప్రకారంగా జీవించుటకు నీ కృప దయచేసి కాపాడి సహాయపడుమని స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.